కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగుల పెన్షన్ల ఏరువేత కార్యక్రమం చాలా స్పీడ్గా జరుగుతోంది. ఒక్కో గ్రామం నుంచి పదుల సంఖ్యలో పెన్షన్లు తీసి పడేస్తున్నారు. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అనుమానం ఉంటే చాలు రకరకాల సిల్లీ రీజన్స్తో ఆ పెన్షన్స్ తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం గుర్ల మండలం చింతలపేట దగ్గర ఉన్నాం. చింతలపేటలో మనం సచివాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు చాలామంది అర్హులైనటువంటి పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా బడుగు వర్గాలు. ఏడాదికి కనీసం 10-15 వేలు కూడా ఆదాయం లేనటువంటి నిర్భాగ్యులు వీళ్ళ తాలూకా పెన్షన్లు అయితే చాలా ఘోరంగా తీసేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెన్షన్దారు తాలూకా నోటీస్ మనం చూద్దాము. ఇందులో ఏమని నోటీస్ ఇచ్చారో. గుర్ల మండలం చింతలపేట గ్రామానికి నివాసియకు పేకేటి ఆదినారాయణ, ఈ వికలాంగుడి పేరు ఆదినారాయణ. ఈయనకి పెన్షన్ మంజూరు అయ్యింది. ఇప్పుడు 2019 అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈయన పెన్షన్ కూడా అందుకుంటున్నాడు. 50% మించి వైకల్యం ఉంది. అయితే ఇందులో రీజన్ ఏంటంటే చూడొచ్చు, అనర్హులుగా భావించడం కారణం కుమారుడు ప్రభుత్వ ఉద్యోగి అని ఒక రీజన్ రాశారు. ఇంతకీ ఆదినారాయణకి పెళ్ళయిందా లేదా ఆదినారాయణ మాటలను బట్టే మనం చూద్దాం. ఇంత పూర్తిగా ట్రైసైకిల్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. అప్పట్లో ఈయన వికలాంగుడు అని చెప్పి పర్మనెంట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా సదనంలో ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు ఏమైనా పెన్షన్ తీసేస్తామంటున్నారు? ఏమని మరి ఏడు చేస్తామండి. ఏమని ఉంది? ఏమన్నా రీజన్ ఏంటి రాశారు? రీజన్ మరి ఇంకే అన్నయ్యకి అబ్బాయికి ఉద్యోగం ఉందని తీసి. అసలు నీకు పెళ్ళి అయిందా? లేదండి. పెళ్ళి అవ్వకుండా నీకు కొడుకు ఎలాగొచ్చాడు? అన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్య గారు అబ్బాయి. కార్డు కూడా ఏరియాగా ఉంది నాకు. నీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది? 70 రూపాయలు కాయించి వస్తుంది. 70 రూపాయలు అంటే ఎన్ని సంవత్సరాలు? అప్పుడు గుర్తు లేదు. అప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉండే? ఎవరు ఉండేవాళ్ళు అప్పుడు? రాజుగారు. 35 సంవత్సరాలు చేసినాడు. 35 సంవత్సరాలు. అప్పుడు రాజుగారు 3 నెలలకు ఒకసారి వచ్చేది పోస్ట్ ద్వారా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు పెన్షన్ మంజూరు అప్పుడే అయ్యింది. మరి ఇప్పుడు మరి నీకు పెళ్ళి అయిందని అంటున్నారు. మరి ఎలా నిరూపించుకుంటావు ఇప్పుడు? మరి ఏడు చేస్తాను. పెళ్ళి అవ్వలేదు కదా. రైట్. ఇది ఇక్కడ ఆదినారాయణ తాలూకా కేస్ స్టడీ మనం తీసుకున్నట్టయితే ఈయన కేవలం వికలాంగులు దివ్యాంగులు అందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు ఆ రోజున. ఈ రోజున వాళ్ళు పెన్షన్ తీసేయాలి అని చెప్పేసి తిరిగి కూడాను జన్మభూమి కమిటీలు అనేవి తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ఫిర్యాదు మేరకు ఇలా పెళ్లి కానటువంటి ఈ వికలాంగుడికి పెళ్ళయ్యి కొడుకున్నట్టు, ఆ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టు ఒక నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన దీన్ని నిరూపించుకోవాలి, నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు కొడుకు లేడు అని. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయ్యింది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కానీ ఈయనకి పెళ్ళి అయినట్టు ఈయనకి పిల్లలు ఉన్నట్టుగా ఈ రిపోర్ట్లో ఉంది. దీన్ని ఎలా ఆయన నిరూపించుకుంటాడు అనేటువంటిది ఆ అధికారులకే తెలియాలి. ఈయన ఎట్లాంటి ధ్రువీకరణ పత్రాలు తీసుకొస్తే సరిపోతుంది అనేటువంటిది. ఇక్కడ మరో వికలాంగుడు ఉన్నాడు, ఈయన సంగతి కూడా చూద్దాం. ఈయన పేరు కందివలస అప్పన్న. అయితే ఈ అప్పన్నకి ఒక ఈయన వికలాంగులు కారు అని ఇందులోని క్లియర్గా ఒక నోటీస్ ఇష్యూ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఈయన వికలాంగుడా కాదా అనేది మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇగో ఈ తాలూకా డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. పర్మనెంట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ బోర్డు, డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఇచ్చినటువంటిది. ఇక్కడ కూడాను డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంది. ఈయనకి పర్మనెంట్ సర్టిఫికేట్ కూడా ఏది నీ దగ్గర కార్డు ఉండాలి. ఈయనకి పర్మనెంట్ డిజేబిలిటీకి సంబంధించి పూర్తిగా ఒక పర్మనెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ ఆఫీస్లో దీన్ని జనరేట్ చేయడం జరిగింది. ఈయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడాను ఈ విధంగా ఒక డిజేబుల్ ఆధార్, ఒక యూనిక్ డిజేబిలిటీ ఐడి కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈయన కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి డిజేబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నాడు. అయినా కూడా ఈయనకి పెన్షన్ రానటువంటి పరిస్థితి. చెయ్యొత్తు ఈ చెయ్యి చూసారా, మనం ఇక్కడ కుడి చేయి చూస్తున్నాము. ఈయన కుడి చేయి కూడా లేవనటువంటి పరిస్థితి. ఈ కాళ్ళు కూడా ఈయనకి స్థిరంగా ఉండవు, దేన్ని పట్టుకోలేడు, నడవలేడు. అట్లాంటి పెన్షన్ ఒక వికలాంగుని పట్టుకొని ఈయన తాలూకా పూర్తిగా ఒక మానసిక వైకల్యం కొంత ఉంది, శారీరక వైకల్యం ఉంది. ఇందులో కూడాను 50% డిజేబిలిటీ ఉన్నట్టుగా రాశారు. 40% డిజేబిలిటీ ఉంటే చాలు ఈయనకి పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ నోటీస్ అయితే అక్రమంగా అసలు వికలాంగుడే కాదు అని ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఎప్పటి నుంచి నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు? ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. నీకు ఏటేటి పని చేయవు? కాలు కూడా పని చేయదు. మరి ఇప్పుడు ఏ పనికి పనికిరావు. ఏంటి అసలు మరి ఇప్పుడు ఏమైనా నోటీస్ ఇచ్చారు? మరి నువ్వు వికలాంగుడు కావు అంటున్నారు వీళ్ళు. వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళకి ఇచ్చారండి. ఎందుకు ఇష్టం లేదు? మా వైసీపీ కోటేసి వాళ్ళకి చేశారండి. వైసీపీ కోటేశారని తీసేశారు.
ఏమన్నారు తర్వాత కలిసావా వాళ్ళని వెళ్ళి అలానే ఉం. అలానే కలవలేదా నువ్వు? మరి దీనికి నోటీస్కి రిప్లై ఇస్తారా? ఇస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటిది అప్పన్న తాలూకా పరిస్థితి చూస్తున్నట్టయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఐడి క్రియేట్ అయ్యింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అంటే మేనేజ్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఐడి అనేటువంటిది పూర్తిగా ఒక మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ డిజేబిలిటీని కౌంట్ చేసి వీళ్ళకి పర్మనెంట్ ఆధార్ కార్డు లాగే వీళ్ళకి డిజేబిలిటీ కార్డు కూడా ఇస్తారు. ఇక్కడ కూడా మనం చూసాము ఈయనకు పూర్తిగా కుడిచేయి పని చేయట్లేదు, కాళ్ళు పూర్తిగా రావు, మెడ కూడా వంకరగా ఉంది. ఆయన దృష్టి కూడా దేని మీద పెట్టలేనటువంటి కొంచెం మానసిక వికలాంగుడి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొకరు ఉన్నారు, ఈయన అడిగి తెలుసుకుందాం. రాయ్ నీదేంటి? ఇగో ఈయన తాలూకు పరిస్థితి అయితే మనం చూద్దాం. ఈయన పేరు ఎడ్ల అప్పలనాయుడు. ఈయనకి వయసు అయినట్టయితే 2023లో 42 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు 2024 అంటే దాదాపు 21 సంవత్సరాలు ఎక్కువ, అంటే ఇప్పుడు 63 సంవత్సరాలు ఖచ్చితంగా ఈయనకి ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది వీళ్ళకి ఇచ్చిన నోటీసులో 60 సంవత్సరాల కన్నా వయసు తక్కువ అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆధార్ కార్డులో ఏముందో కూడా చూద్దాం. ఆధార్ కార్డులోనైతే పూర్తిగా 1959లోని ఈయన పుట్టినట్టుగా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. దీన్ని కూడా వాళ్ళు తప్పుపెట్టి ఇప్పుడు వయసు తక్కువ ఉందని చెప్పి అంటున్నారు. ఈ వృద్ధుడిని చూస్తే మనకు అర్థమవుతుంది ఈయనకి మనం కూడా అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా వయసుని సర్టిఫికేట్సే కాదు మనం కూడా మాకు ధృవీకరించేటువంటి మనకు కూడా తెలుస్తుంది. ఆయన తాలూకా కళ్ళు కానీ లేకపోతే ఆయన తాలూకా శరీరం కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా చూసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇట్లాంటి వ్యక్తికి 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంది అని చెప్పేసి ఇలా ఒక రాంగ్ నోటీస్ ఇచ్చి వీళ్ళకి పెన్షన్ తీసేయటం అయితే చాలా అన్యాయం అనిపిస్తుంది. చెప్పే నీకు ఎందుకు పెన్షన్ తీస్తారు? నీ వయసు ఎంత, అసలు ఏంటి పరిస్థితి? నాది 65 బాబు, 65 సంవత్సరాలు. ఆయన ఈ వయసు తీసుకొని తిరిగాను అనేసి ఉడికి మీద తీసాడు. 2 సార్లు పెట్టాడు దీంతో. దీంతో 2 సార్లు పెట్టాడు బాబు. ఎంఆర్ఎం మేడం తిట్టింది, నీవు చచ్చావు రేపో మాపు, నేనెందుకో తీసాడా బుద్ధి లేదా అన్నాడు. ఎంత ముని పెళ్ళాను మళ్ళీ ఇప్పుడు పెట్టాడు. ఇప్పుడు ఖచ్చితంగా నాకు పెన్షన్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది బాబు. ఇక్కడ ఇంకొక పెన్షన్దారు కూడా ఉన్నారు. మీ తాలూకుది ఏంటి అసలు పెన్షన్ ఎందుకు? ఈయన పేరు బోగరపు రాజోడు, తండ్రి సన్యాసప్పుడు. ఈయన చిన్న జూట్ మిల్లో కలాసీ ఉద్యోగం చేసేవాడు. దీనికి మూలంగా ఈయనకి నెలకి 750 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుతుందని చెప్పేసి, పిఎఫ్ పెన్షన్ అందుతుందని చెప్పి 4000 రూపాయలు బెనిఫిట్ వచ్చేటువంటి సామాజిక పెన్షన్ అయితే తీసేశారు. ఏంటి నీకు పెన్షన్ ఎంత, పిఎఫ్ పెన్షన్ ఎంత వస్తుంది? 350. సారీ, నేను 750 అన్నాను, కానీ ఈయనకి 350 రూపాయలు పిఎఫ్ పెన్షన్. ఎందుకంటే జూట్ మిల్లో కళాశీకాల స్థాయిగా పెట్టి ఈయన కూడా కళాశీల నుంచి బయటకు వచ్చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. అందుకే ఈయనకు 350 రూపాయలు పెన్షన్ వస్తుంది. దాన్ని రద్దు చేసేసి నాకు ఈ సామాజిక పెన్షన్ ఇవ్వండి అని ఈయన కోరుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు నీకు పెన్షన్ తీస్తారు అనుకుంటున్నాను? ఏడు చెప్పమంటారండి. నేను వయసు కలిసి తిరుగుతానని ఏమన్నా అనుమానం మీద నేను ఒక ఈ ఊర్లో తలయారిని కొన్నాను చేశాను. తలయారి ఉద్యోగం చేసిన తర్వాత 2004లోను రాజీనామా చేసి మా బావకి ఇచ్చాను. అక్కడి నుంచి మొత్తం అటు ఇటు కూడా తిరుగుతాను, కానీ పక్కనే ఆకుండా తిరగలేదు నేను. మరి దేని పెట్టి ఇచ్చారో నాకు తెలియదు. నా ఏజ్ 73 సంవత్సరాలు. నాకు సుమారు 20 సంవత్సరాలు బట్టి పెన్షన్ వస్తాను. ఆ పార్టీ ఉన్నప్పుడు వచ్చింది, ఈ పార్టీ ఉన్నప్పుడు. నేను వికలాంగుల సర్టిఫికేట్ 2006లోనే వచ్చింది. నాకు వికలాంగుల సర్టిఫికేట్ ఉంది, నాకు చూడు ఉంది, బాగా వినబడదు. అది మరి దేని కట్టు మరి ఇచ్చినారో నాకు తెలియదు. నీ పరిస్థితి ఏంటి? నీకేంటి పెన్షన్? ఈయనకు పేరు శీలకృష్ణ, ఈయన తండ్రి అప్పలస్వామి. ఈయనకు కూడా పిఎఫ్ పెన్షన్ వస్తుందని చెప్పి, జూట్ మిల్లో కళాశీగా పనిచేసేవాడు, ఈయనకు కూడా పిఎఫ్ పెన్షన్ వస్తుందని చెప్పి తీసేసినటువంటి పరిస్థితి. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ వచ్చింది? మొన్నటి కూడా ఉండరు కదండి ఆడమ్మ, ఆవిడ ఇచ్చింది నాకు సర్టిఫికేట్. 15 సంవత్సరాలు అవుద్దా? మరి ఆ అమ్మ ఎప్పుడు దిగిపోయింది అప్పుడు కానించాను. ఎక్కడమో ఆవిడ నా చేతులతో నా కాగితాలు ఇవ్వడము, ఆ నెల కానీ నాకు వచ్చింది. ఎందుకు తీస్తారు అంటున్నారు? మరి నన్ను ఏం చేయమంటారండి? నాను ఇటే వైఎస్ఆర్కి ఉన్నానని బాగా ఖర్చు పెట్టుకుంటారు. ఫస్ట్ కానీ ఇందిరాగాంధీ కానీ ఉండి కానీ మా ఒకటే, ఇప్పుడప్పుడు కాదు. ఇది లీలాకృష్ణది మృణాల్ని ఇక్కడ, ఎందుకంటే టీడీపీ టైంలో 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మృణాల్ని మంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి పెన్షన్ మంజూరు చేసి ఆవిడ స్వయంగా ఇచ్చింది. ఆ తర్వాత ఆ 5 సంవత్సరాలు కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన తాలూకా పెన్షన్ తీసేశారు. 10 సంవత్సరాల తర్వాత ఈయన పెన్షన్ తీశారు. ఈవిడ తాలూకా కేస్ స్టడీ చూద్దాం. ఈవిడ పేరు పెలూరు గౌరీ.
ఈమె వితంతు పెన్షన్ తీసుకుంటుంది దాదాపు కొన్ని సంవత్సరాలుగా. అయితే ఈ పెన్షన్ కూడాను ఇప్పుడు ఆపేసి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిందని చెప్పి వితంతు కాదు అని ఒక నోటీస్ ఇచ్చారు. వితంతు ఈవిడికి విచారణకు తప్పక హాజరు కావాలి, ధ్రువపత్రాలన్నీ చూపించాలని అంటున్నారు. అసలు ఏంటమ్మా నువ్వు నీ పరిస్థితి ఏంటి? నీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది? నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకి వస్తుందండి. ఆలో పెట్టారు అది. మరి ఏమో ఎందుకు తీసారనేది మరి నాకు తెలియదు. ఈ నోటీస్ పోస్ట్ ద్వారా రావడమే తెలుసు. అంతే. ఇంతకీ ఏమంటారు, ఎందుకు తీసేశారని నువ్వు అనుకుంటున్నావు? నేనేమనుకోలేదు. మరి ఎందుకు తీసారంటే మరి వాళ్ళకే తెలియాలి, ప్రభుత్వంకే తెలియాలి. అంతే. నువ్వు ఒంటరిగా ఉంటున్నావా లేకపోతే నీకు భర్త ఉన్నారా? లేకపోతే లేరు, ఒంటరిగా ఒక బాబు ఉన్నాడు. భర్త లేడు. భర్త లేడు. 24 సంవత్సరాలు భర్త లేడు. 24 అవుతుంది. అప్పటి నుంచి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు? ఒంటరిగా బాబు ఇంత అమ్మ బాబు సంవత్సరం నెల పిల్లడో ఉగ్గిసారు మా ఆయన. అప్పటి నుంచే బాబుని పెట్టుకుని నేను ఉన్నాను. ఇప్పుడే బాబు వయసు ఎంత? బాబు 24 బాబుకి. నువ్వేం చేస్తుంటావు పని? నేను పని చేయను. హార్ట్ ఆపరేషన్ అయింది. హార్ట్ ఆపరేషన్ పనికి పని దేనికి పనికి నన్ను కండి. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. గౌరీ తాలూకా స్టోరీ అయితే ఇది. ఈమె హార్ట్ ఆపరేషన్ అయింది. ఈమె పనులు కూడా, వ్యవసాయ కూలి పనులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. 24 సంవత్సరాల క్రితం భర్త వదిలేస్తే ఇప్పుడు ఆమె వితంతువు కాదు, ఒంటరి మహిళ కాదు, పెన్షన్ని తీసేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. గత 10-12 ఏళ్ళుగా ఈమె పెన్షన్ కూడా అందుకుంటున్న ఆమెకు కూడా ఇప్పుడు పెన్షన్ ఆపేశారు. మొత్తంగా రీజన్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఈయనకి పతివారి సింహన్న, ఈయన కూడా జూట్ మిల్లో కలాసీగా పనిచేస్తున్నాడు. ఈయన కూడాను పిఎఫ్ పొందుతున్నాడు. ఈయనకి వచ్చే పెన్షన్ అయితే మాత్రం 350 రూపాయలు పిఎఫ్లో వస్తుంది. అయితే ఇక్కడ ఒక మనం మాట్లాడుకోవచ్చు, ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్కి 60,000 వరకు ఆదాయం, వార్షిక ఆదాయం ఉన్నట్టయితే వాళ్ళు వైట్ కార్డు హోల్డరే. ఈయనకు వచ్చేది 350 రూపాయలు పెన్షన్ చెప్పులు లెక్కేసుకున్నట్టయితే సంవత్సర ఆదాయం మహా 4-5 వేలకి మించినటువంటి పరిస్థితి. అయినా కూడా ఈయనకి కనికరం లేకుండా పెన్షన్ తీసేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం చింతలపేట అనే కాదు, విజయనగరం జిల్లాలో చాలా మందికి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి. ఒక చింతలపేట గ్రామంలోనే 60 మందికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద అయితే చాలా సిల్లీ రీజన్స్ ఉంటున్నాయి. ఈ సిల్లీ రీజన్స్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి కూడా వీళ్ళకి టైం లేదు. కొందరికేమో వయసు ధృవీకరణ పత్రం విషయంలోనే ఆధార్ కార్డు తాలూకా ఎడిటింగ్ హిస్టరీ, ఆధార్ కార్డు ఎన్నిసార్లు రెక్టిఫై చేశారనేది వాళ్ళకి హిస్టరీ ఇమ్మని 3 రోజుల్లోనే వాళ్ళకి హిస్టరీ ఇమ్మని అడుగుతున్నారు. మరోవైపు ఇట్లాంటి వికలాంగులు కారు అనేటువంటి వాళ్ళకైతే మాత్రం వాళ్ళకి మరొకసారి ఆ సదరన్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్న. సదరన్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే స్లాట్ బుకింగ్కి మినిమం 3 నెలలు పడుతోంది. కానీ వీళ్ళకి 15 రోజుల్లోనే సర్టిఫికేట్ తీసుకురామని అంటున్నారు. అంటే కేవలం వీళ్ళని ఏదో ఒక విధంగా డిస్క్వాలిఫై చేసేసి పక్కన పెట్టేసేయాలి అనేటువంటి దురుద్దేశం మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళ తాలూకా ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి కూడా చాలా తక్కువ టైం ఇచ్చారు. ఆ పత్రాలు తెచ్చుకోవడం కూడా ఒక మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా సాధ్యం కానటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే కారణంతో స్థానికంగా ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు మరలా రెచ్చిపోయి ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది స్థానికంగా మాకు వినిపిస్తుంది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.